వెల్కమ్ బ్యాక్ టు మర్మ. మనం చూసే పౌరాణిక సినిమాలు కాదంటే మైథలాజికల్ టీవీ సీరియల్స్ కేవలం భక్తిని క్యాష్ చేసుకుంటాయి, డ్రామానే ఆసరాగా చేసుకుని జనాన్ని ఆకర్షిస్తాయి. కానీ నిజంగా మన సంస్కృత గ్రంథాల్లో ఏముందో మనకెవ్వరికీ తెలియదు. దురదృష్టవశాత్తు సంస్కృతమే మనకి అర్థం కాదు. అయితే కొంతమంది పాశ్చాత్య పండితులు మాత్రం సంస్కృతం దాచుకున్న మర్మాలపై మనసు పెట్టారు. ఈనాటి చరిత్రకారులు కూడా ఒప్పుకునే వాదన ప్రకారం క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడే విమానాల ప్రస్తావన మన గ్రంథాల్లో ఉంది. అది అత్యంత స్పష్టంగా ప్రభావాన్ని సైతం ప్రక్షుప్తం చేస్తూ ఋషులు ఆయా గ్రంథాలని రచించారు. ఏదో పైపైన కాక ఏకంగా వైమానిక శాస్త్రమే రచించారు వేదకాలం వారు. వివరణాత్మకమైన చిత్రాలతో పాటు విమానాల తయారీకి సంబంధించిన ఖనిజాలు, విద్యుత్ ప్రసారం, శక్తి ఉద్భవించే మూలస్థానం, ఆకాశ వాహనాల్లో దాచుకోదగ్గ ఆయుధాలు, తినదగ్గ ఆహారం వంటివన్నీ మన గ్రంథాల్లో ఉన్నాయి. ఆనాటి వారు వీటిని తమ మనస్సుతో నడిపించగలగడం మంత్రశక్తితో అయి ఉండవచ్చు, లేదంటే ఈనాటి రాడార్ కంట్రోలింగ్ వ్యవస్థలా కూడా అయి ఉండవచ్చు. మన పురాతన విమాన విజ్ఞానంలో మరో ఆసక్తికర అంశం ఇంధనం ప్రస్తావన. ఆనాటి విమానాలు పాదరసం సాయంతో నడిచేవని ఋషులు చెప్పారు. మెర్క్యూరీ ద్రవంగా, ఘన పదార్థంగా 2 విధాలా ఉంటూ విద్యుత్ శక్తిని కూడా స్వీకరిస్తుంది కాబట్టి దీన్ని మనవారు ఇంధనంగా ఉపయోగించారు. ఈ కాలపు ఏరోప్లేన్లలో కనిపించే జైరోస్కోప్ అనే ఈ చక్రాలు ఆనాడే ఉపయోగించబడ్డాయి. వీటి కదలిక వల్లే మెర్క్యూరీ విద్యుత్ సంయోగంతో విమానాలు గాల్లోకి లేచేవి. సహజంగానే ప్రపంచంలోని ఓ భూభాగంలో విమానం తయారీ పూర్తయితే అది మిగతా ప్రపంచం మొత్తాన్ని ఆధునీకరిస్తుంది. ఖండాంతరాల్లోని నాగరికతల మధ్య అతి దగ్గరి సంబంధాలు ఏర్పడతాయి. ఇలాంటి ఆశ్చర్యకర పరిణామాలకి విమానాలే సమాధానాలు. ఒకప్పుడు విమానాలు ప్రపంచమంతా చక్కర్లు కొట్టాయని చెప్పేందుకు మెక్సికో సిటీ వెలుపలి ఈ కొండలే తార్కాణాలు. ఎవరో వీటి శిఖరాల్ని తొలగించేశారన్నట్టు ఉన్న ఇవి ఆనాటి ఎయిర్పోర్ట్లు. స్పష్టంగా చెప్పేందుకు ఏ ఆధారమో లేకున్నా వీటి అసహజ రూపమే వీటి ప్రాధాన్యాల్ని తెలియజేస్తుంది. ఈజిప్టే కాక ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలు, మధ్య ప్రాచ్యం కూడా విమానాల ఆనవాళ్లతో మర్మాల్ని మనపైకి విసిరేస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఈ భూమి మీద ఇప్పుడున్నంత సాంకేతిక అభివృద్ధి సలక్షణంగా ఉండేదని చాలా మంది వాదన, కానీ కాదని మరికొందరి ప్రతివాదన. ఈనాడు మనం ఉపయోగిస్తున్న థర్మామీటర్ నుంచి అణుబాంబు దాకా అన్నీ మనం కనుక్కున్నవే తప్ప ఇంతకు ముందెవరూ ఇంతటి సత్తా చాటలేదనేది మోడర్న్ ఈగో. కానీ ప్రస్తుత సైంటిస్టులని, హిస్టారియన్స్ ని వెక్కిరించే పురాతన అద్భుతాలు ఎన్నెన్నో. మిడిల్ ఈస్ట్ లో ఈనాటికి సాల్మన్ పర్వతాలుగా పిలువబడే కొండలున్నాయి. ఇవి కూడా మెక్సికోలోని కొండల్లాగే బల్లపరుపుగా ఉంటాయి. కింద నుంచి పైదాకా చక్కటి రన్వే కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రకృతి చేసిన ఏర్పాటు కాదని, మనుషులే ఈ కొండల్ని ఇలా తీర్చిదిద్దారని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీటిపై కింగ్ సాలమన్ విమానం ల్యాండ్ అయ్యేదని ఇతిహాసం. అతి పురాతనమైన కొన్ని మ్యాపులు కూడా ఆధునికుల్ని పదే పదే సవాల్ చేస్తున్నాయి. యావత్ భూగోళాన్ని ఎంతో నిర్దిష్టంగా సూచించగలిగిన ఈ చిత్రాలు ఈనాటి శాటిలైట్ ఇమేజెస్ తో పోటీ పడుతున్నాయి. ఇది విమానంలో విహంగ వీక్షణం చేస్తే తప్ప కుదరని పని. ఇంకా కొన్ని మ్యాపులైతే లక్షలాది సంవత్సరాల క్రితపు ఐసేజ్లను సూచిస్తున్నాయి. అలాగే లక్షల సంవత్సరాల కిందటి భూముఖ చిత్రానికి అద్దం పట్టే మ్యాపు వయస్సు ఎంతో కూడా అంచనా వేసుకోవాలి. యూదుల ప్రధాన గురువుల్లో ఒకరైన ఇజికల్ కూడా అత్యంత విశ్వసనీయమైన విమాన వర్ణన చేశాడు. ఆయన రచించిన మత గ్రంథంలో ఒక అలౌకిక వాహనాన్ని విస్పష్టంగా వివరించాడు. వందలాది కొలతలతో మళ్లీ నిర్మించుకునే వీలుండేలా రికార్డ్ చేసి పెట్టాడు. 1970లలో ఆయన వర్ణనల ప్రకారం ఓ నాసా శాస్త్రవేత్త విమానాన్ని నిర్మించాడు కూడా. అది నిస్సందేహంగా విజయవంతంగా గాల్లోకి ఎగరగలిగిన ఏరోప్లేనే అని ఒప్పుకున్నాడు. మరి ఇజికల్ పూర్తిగా తన ఊహాశక్తితో వింత వర్ణన చేశాడని ఎలా అనగలం? పురాతన ఈజిప్ట్ నాగరికతకే సగర్భ చిహ్నం లాంటి గ్రేట్ పిరమిడ్ నిజంగా మానవ శ్రమ ఫలితమైన అక్షరాల 2.5 మిలియన్ల శిలలు ఒక్కచోట చేరిస్తే గాని ఇది పూర్తి కాలేదు. మరి ఇంతటి మహా నిర్మాణం ఆనాటి కూలీలు ఒట్టి శరీర శ్రమతో మాత్రమే సాధించారా? అత్యంత సామాన్యమైన పనిముట్లే వారికి సరిపోయాయా? కాదంటున్నారు ఏన్షియంట్ ఏలియన్ థియరిస్టులు. వారి వాదనకు ఆధారం ఈజిప్ట్లోనే దొరికిన కొన్ని ప్రత్యేకమైన శిలలు. ఈ భారీ రాళ్లలో లోతైన కోతలు కనిపించాయి.
ఒకవేళ చరిత్రకారులు చెప్పినట్టు పురాతన ఈజిప్ట్ కూలీల వద్ద సుత్తి లాంటి పనిముట్టే ఉంటే ఇలాంటి కోత కోయడం ఎలా సాధ్యమైంది? నిస్సందేహంగా ఈ పని ఏదో భారీ యంత్రం చేసి ఉండాలి. చక్రాకారంలో ఉండే పదునైన యంత్రం అప్పటి వారికి సాయపడి ఉండాలి. అయితే ఈ టెక్నాలజీ పూర్తిగా ఈజిప్షియన్లదే కాకపోవచ్చు. భూమికి ఆవల నుంచి వచ్చిన గ్రహాంతర వాసుల సాయంతో దీన్ని రూపొందించి వాడి ఉంటారు. లేదంటే మిలియన్ల కొద్దీ రాళ్లు పేరుస్తూ మహా పిరమిడ్లు నిర్మించడం దాదాపు అసాధ్యమే. సంఖ్యలోనే కాదు, పురాతన కట్టడాల్లోని రాతి బరువు కూడా అనేక సందేహాలకు తావిస్తుంది. ఒక్కోసారి 1000 టన్నుల దాకా బరువుండే మహాశిలలను ఆనాటి వారు వందలాది అడుగులెత్తుకు ఎలా మోసుకెళ్లి ఉంటారు? శరీర బలంతో వేలాది మంది సమిష్టి కృషితోటి చేసి ఉండవచ్చు. కానీ ఎన్నో జీవితాలు పణంగా పెట్టి తరతరాలు ఈ రిస్క్ ఎందుకు చేస్తారు? బహుశా మనం గ్రహించలేకపోతున్న ఏదో టెక్నిక్ వారి వద్ద ఉండి తీరాలి. గ్రహాంతర వాసుల సాయంతో వారు అసాధ్యాలు సుసాధ్యం చేసుకుని ఉండాలి. మర్మం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.